ఎర్ర బస్సు, అక్కడ వస్తున్న బీట్ ఏంటి, నువ్వు చేస్తున్న డాన్స్ ఏంటి? ఈ డాన్స్తోనే ప్రైజ్ మనీ విన్ అయిపోదాం అనుకుంటున్నావా? వాళ్ళిద్దరిని చూడు, అంత పర్ఫెక్ట్గా డాన్స్ చేస్తున్నారు. ఇలా చేస్తే మనం గెలవడం కష్టం. అలా మాట్లాడకండి మధు బాబు, ఇంకోసారి ట్రై చేద్దాం. వాళ్ళు డాన్స్ చేశారు కదా, వాళ్ళు మనకి పోటీయే కాదు, పక్కాగా మనమే విన్ అయిపోతాం. అప్పుడు ఆ ప్రైజ్ మనీని మీరు శ్రీలక్ష్మికిచ్చి లవ్ ప్రపోజ్ చేయండి. ఓకే త్రిష, నేను వెళ్ళి రెడీ అవుతాను, నువ్వు కూడా రెడీ అవ్వు. ఫస్ట్ మనమే పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సీనియర్. నేనేంటి నాకే తెలియకుండా ఎర్ర బస్తో కనెక్ట్ అయిపోతున్నాను. ఏమైంది మధు బాబు, అలా ఒగ్గేశారు? చెయ్యివ్వండి, లేపండి. చేసిన ప్రాక్టీస్ చాలే గానీ త్వరగా రెడీ అవ్వు. హలో, కాంపిటీషన్లో కూడా నీ సిచ్యువేషన్ ఇదే శ్రీలక్ష్మి. నీకు తెలిసిన ఈ గుప్పి గంతులతోనే నాతో పోటీపడి గెలవాలనుకుంటున్నావంటే నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈవిడి గారికి డాన్స్ మీద కాన్సంట్రేషన్ కంటే మ్యాడీ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉన్నట్టుంది త్రిష. మ్యాడీ మీద ఎవరికెంత కాన్సంట్రేషన్ ఉంటే ఏంటి, మ్యాడీకి ఉండాలి కదా. ఏంటి త్రిష, నాతో ఎక్కడ ఓడిపోతానోనని భయపడుతున్నావా? నా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయాలనుకుంటున్నావా? మీ డాన్స్ ప్రాక్టీస్ నేను చూశాను శ్రీలక్ష్మి. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు, మీ స్టెప్స్ లో పర్ఫెక్షన్ లేదు, ఒక రిథం లేదు, ఒక స్వాగ్ లేదు, టోటల్ గా అసలు డాన్సే లేదు. ఇవేవీ లేకుండా గెలిచేస్తానని ఎలా అనుకుంటున్నావు శ్రీలక్ష్మి?